లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్ ఎప్పుడైనా దీన్ని తినొచ్చు. దీనికోసం స్పెషల్గా కర్రీ కూడా చేసుకోవాల్సిన లేదు. జస్ట్ పెరుగు పచ్చడితో కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మీకు ఎన్ని పరాటాలు కావాలో దానికి సరిపడా పిండిని తీసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని గోరువెచ్చని నీళ్ళలో దీన్ని చపాతీ పిండిలా కలుపుకోండి. గోరువెచ్చని నీళ్లు వేయడం వల్ల ఇది బాగా మెత్తగా వస్తుంది. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. ఈ లోపు ఒక బౌల్లోకి 2 కోడిగుడ్లను తీసుకుని ఈ విధంగా తురుముకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు చూపించే స్టఫ్ 3 నుంచి 4 పరాటాస్ వరకు కూడా వస్తుంది. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలానే కొద్దిగా క్యారెట్ ని తురుముకుని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కావాలనుకుంటే పచ్చిమిరపకాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అంత కారం, 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, ఒక చిటికెడంతా పసుపు కూడా వేసుకుని ఇదంతా కలిసేలా కలుపుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు పరాటా చేసుకోవడానికి కొద్దిగా చపాతీ పిండిని తీసుకుని మరొకసారి బాగా నలుపుకుని ఈ విధంగా వీటిని చేసుకున్న తర్వాత దీంట్లోకి లోపల సరిపడినంత స్టఫ్ మొత్తం పెట్టేసి దీన్ని మళ్ళీ అదే చపాతీతో సీల్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని జల్లుకుంటూ దీన్ని పరాటాలాగా ఒత్తుకున్నప్పుడు మరీ ప్రెస్ చేయకుండా లైట్ గా చేసుకుంటే స్టఫ్ ఎక్కువగా బయటకు రాకుండా ఉంటుంది. ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసేసుకోండి. అట్ల పెనం ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని హీట్ చేసుకుని వీటిని లో టు మీడియం ఫ్లేమ్ లో 2 వైపులా కూడా దోరగా అయ్యేంత వరకు వేయించుకోండి. దీన్ని నూనెతో కాకుండా నెయ్యితో కాల్చుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఈ విధంగా వేగిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. ఇదే విధంగా అన్ని ఎగ్ పరాటాలని కూడా రెడీ చేసేసుకోండి. నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.